అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న నేను ఎమ్మెల్యే కాకముందు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. సభా సాంప్రదాయాలు, సభలో ఎలా ఉండాలి, ప్రతిపక్షం అంటే ఏంది, అధికార పక్షం అంటే ఏంది, అవన్నీ కూడా జిల్లా పరిషత్లో చూసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా అప్పుడు నేను ఈ అసెంబ్లీ ముందర నుండి వెళ్తూ ఉంటే అసెంబ్లీ ముందరున్న పోలీస్ బందోబస్తును చూసి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల బండ్లను చూసి, అసెంబ్లీకి లోపలికి రావాలంటే కూడా పాసులు ఉండాలి, లోపల పాత్రికేయులు ఉంటారు, బయట భారీ బందోబస్తు ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ప్రజలకు బాగా మంచి చేస్తారు. అసెంబ్లీలో మాట్లాడి ప్రజలకి కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వాన్ని రేపు పొద్దున రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఈ అసెంబ్లీలో కూర్చుంటారనేది నేను అనుకున్నాను. ఆ రోజు అనుకునేవాడిని, బయట నుంచి చూసినప్పుడు ఈ అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం వస్తుందా అని గత 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే మొన్న ఆ దేవుడు, ఆ కామారెడ్డి ప్రజలు కరుణించి 2023 డిసెంబర్లో గెలిపించారు. ఇప్పటికి సుమారు 7 నెలలు కంప్లీట్ అయి 8వ నెలకు వచ్చినాం. మొదటి రోజు అసెంబ్లీకి వస్తుంటే ఆ పోలీస్ బందోబస్తు మధ్యాహ్నం నుంచి లోపలికి వస్తుంటే నిజంగా దేవాలయంలోకి వస్తున్నాం, ప్రజలకు పని చేసి పెట్టే గుండెలాంటి అసెంబ్లీలోకి వస్తున్నామని చెప్పి నేను అనుకున్నాను. కానీ అసెంబ్లీలో మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ చూస్తుంటే వాతావరణము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ, ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని కానీ, ఈ తెలంగాణని రాష్ట్రంలో దేశంలోనే ఈ రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చే పరిస్థితికి వచ్చే నాయకులు ఉన్నారు అని అనుకున్నాం. ఎందుకంటే కామారెడ్డి నుంచి పోటీ చేసిన నా అదృష్టం ఏంటంటే నా మీద ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, నా మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ముగ్గురం కూడా అసెంబ్లీలో కూర్చుండడం అనేది నిజంగా చరిత్ర. అది దానికి నేను చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పెద్ద తలకాయలు, చాలా అనుభవం ఉంది. 5, 6, 7, 8 సార్లు అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు, పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారని అనుకున్నాం. అన్న, మన ఇంట్లో ఒక 10,000 రూపాయలకు పనిచేసే హౌస్మేట్ లేదా మన వ్యవసాయ భూమిలో ఒక 300కు కూలికెచ్చే వ్యక్తి మనకు 5 నిమిషాలు లేట్ వచ్చినా, ఒకరోజు రాకపోయినా, తిన్న తర్వాత 15 నిమిషాలు లేట్ చేసినా వాళ్ళకు జీతం కట్ చేస్తాం. కానీ 2,75,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రారు. నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదన్నా, మనసులో ఉన్న భావనతోని నిన్నటి నుంచి భారంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీతో పంచుకుంటే ఇది ప్రజలకు తెలిస్తే, అధికారులకు తెలిస్తే, మా ఎమ్మెల్యేలకు, సోదరులకు అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది అనేది నా అభిప్రాయం. అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అయిపోయిందన్న. ఈ టేబుల్ మీద ఉన్నోడు ఆ టేబుల్ మీదకి పోయి, ఆ టేబుల్ మీద ఉన్నోడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలాడచ్చు, ఎక్కడ ఖాళీ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు, ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆట ఆడచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయింది. అన్న, 2,75,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసారు. సగం మంది వస్తారు, వచ్చిన సగం మందిలో 2 నాయకులు మాట్లాడితే 60 మంది జపం చేస్తారు, అల్లరి చేస్తారు. ఇటు పక్కన 2 మాట్లాడితే 20 మంది అల్లరి చేస్తారు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలకు ఒరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈ 3rd సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్పలం అనుకుంటున్నారు. కొందరు మాట్లాడతారు, రాజకీయం వేరు, మా పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు, రాజకీయం రాజకీయమే, మిత్రులు మిత్రులే అంటారు. ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువులా ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నాను. ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు. కానీ తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు.
దాంట్లో మధ్యలో సెటైర్లు, సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు, దాని మీద మళ్ళీ నవ్వడం. అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని, అధికార పక్షం ప్రతిపక్షాన్ని, నాతో సహా, నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు, వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోక్ వేసుకుంటారు, సీరియస్గా మాట్లాడతారు, వెళ్ళిపోయి కాలించుకుంటారు. కెమెరాలు పాత్రికేయులు నడిచినంతసేపు వారందరూ కూడా నువ్వంటే నువ్వు, డి అంటే డి అని మాట్లాడతారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడతారు. రాజకీయం అంటే కక్షాపూరిత ద్వేషపూరితమైన వాతావరణం ఉండాలని నేను అడగట్లేదు, కానీ రాజకీయ నాయకుడు కమిట్మెంట్ మీద ఉండాలా. ఎవరైతే ఓటేసిరో ఆ ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రతిపక్షమైనా సరే అధికార పక్షం మంచి చేస్తే మంచి అనాలి, ఒకవేళ ప్రతిపక్షం తప్పు చేస్తే అధికార పక్షము అది తప్పని నిరూపించాలి తప్ప మంచిని కూడా చెడనడం, అది అధికార పక్షం కదా ప్రతిపక్షం అన్నప్పుడు మనం వాళ్ళ మీద అటాక్ చేయడమే ముఖ్యమని మాట్లాడుతూ ఉంటే, ఇవాళ అసెంబ్లీలో రోజుకి ఎమ్మెల్యేలకు 10 లక్షల జీతాలు, నెలకు 3 కోట్ల 30 లక్షల జీతాలు వస్తాయి. ఇవన్నీ టెన్షన్గా 1వ తారీఖు వస్తాయన్న, నాకు కూడా పడుతుంది 1వ తారీఖు. ఇవాళ కనీసం అక్కడికి వచ్చి మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా ప్రజాప్రతినిధులకు లేదు. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకొని మాట్లాడతారు. తిడతారు, పొగుడతారు వాళ్ళే, పొగుడతారు వాళ్ళే, ప్రజల పక్షాన మాట్లాడినట్టు నటించేది వాళ్ళే. ఇది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేస్తున్నటువంటి బాధ అన్న. నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం, అనవసరంగా వచ్చామేమో, ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడినా 10 మందికి లాభం జరుగుతుండే అనుకున్నాం. మాస్టర్ ప్లాన్ మీద గొడవ చేస్తే ప్రజలకు లాభమైంది, మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది, పదవి లేదు. పావలా వడ్డీ గురించి మహిళల పక్షాన నిలబడి కొట్లాడితే వారికి పావలా వడ్డీ వచ్చింది, అప్పుడు నాకు పదవి లేదు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అది ప్రజలకు లాభమైంది, కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గ నాయకునిగా, ఒక పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీకి నన్ను ప్రజలు పంపిస్తే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అసెంబ్లీలో కనపడుతుంది అన్న. ప్రజల దగ్గర సమస్యలే లేనట్టు, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉన్నట్టు ఇవాళ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పాపం అక్కడ వస్తూ ఉంటే గేట్ కాడ పోలీసు వాళ్ళు కూడా చెప్తారు, అన్న మాకు సరెండర్ లీవ్స్ రాలేవు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, డిఏలు 5 పెండింగ్ ఉన్నాయి, 3 పెండింగ్ ఉన్నాయి, సరెండర్ లీవ్స్ 5-6 పెండింగ్ ఉన్నాయి, మాకు అసలు ఏరియర్స్ రావట్లేదు, పిఆర్సీ ఏరియర్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు, పిఆర్సీ కొత్తది మళ్ళీ వచ్చింది, కానిస్టేబుళ్లకు కనీసం ప్రమోషన్ యోగం లేదు అని పోలీసులు వానల ఎండల రోడ్డు మీద నిలబడి ఈ నాయకులను, ఈ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తుంటే వాళ్ళ ఘోష మాత్రం వీళ్ళకు వినపడదు. ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ 1998లో డిఎస్సి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు 26 సంవత్సరాల క్రితం క్వాలిఫైడ్ అయిన వ్యక్తులకు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడి ఇది మీకు సరిదిద్దుతామని 2016లో చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళని చూచిన పాపాన పోయింది లేదు. ఇవాళటి కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడేది లేదు అన్న. ఇవాళ గెస్ట్ లెక్చరర్లు, ఇవాళ టీచర్లు, ఇవాళ జీవో 317 కానీ, ఇవాళ ఉన్నటువంటి సమస్యలు జీవో 46 కానీ, ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఇందులో నవ్వుతూ, నీళ్లు తాగుతూ, సెటైర్లు వేస్తూ, మధ్యాహ్నము ఉదయం టిఫిను, మధ్యాహ్నం మళ్ళీ మటన్, చికెన్, ఫిష్తోని సహా, ఎగ్గులతో సహా భోజనాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ బాధ్యతారహిత్యంగా ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలో మార్పు రావాలని కోరుతున్నాం. నేను ఒక్కని సత్యహరిశ్చంద్రుని నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి అసెంబ్లీలో ఉండడం కన్నా ప్రజల్లో నిలబడి పోరాడమే మంచిదనేది నా భావన అన్న. సమస్యలు ఎన్నో ఉన్నాయి. రాజకీయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఏమని, ఇవాళ కేంద్రం ఏమి ఇవ్వలేదని అంటారు అన్న. కేంద్రము గత 9 సంవత్సరాలుగా ఇచ్చిన లిస్టు మొత్తము అక్షరాల జీవోలతో సహా చెప్తాం, అలొకేషను, రిలీజింగు, ఫైనాన్షియల్ అప్రూవల్తో సహా చెప్పగలుగుతాం. ఇవాళ ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చిరో చెప్పగలుగుతాం. అలాగే ఇవాళ కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు ఏమని, 8+8 అది అంకెపరంగా 16 అయినా
అది సున్నా అని మాట్లాడతాను నిన్న. అంటే 16 మంది ఎంపీలు ఉండి ఏమీ చేయలేకపోయారు, మేము అప్పుడు 12 మంది ఉన్నాం కాబట్టి బాగా చేశామని చెప్తున్నారు. బాగా చేశామన్నప్పుడు కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలి కదా, కానీ అది చెప్పరు కేంద్రం ఎంత ఇచ్చిందని. అన్న ఇవాళ రాజకీయంగా ఆలోచిస్తే నేను చెప్తానన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత మోదీ గారు, తెలంగాణ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ 1,78,000 కోట్లు 1,78,000 కోట్లు 1.78 కోట్లు ఈ పన్నుల వాటా పరంగా ఇవాళ తెలంగాణకి ఇచ్చారు. అలాగే 2014 నుంచి 23 వరకు 69.60 లక్షల కోట్ల వరకు ఇన్కమ్ పెంచడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 9 సంవత్సరాల్లో 1,60,000 కోట్లు ఇవాళ తెలంగాణకు యూపీ హయాంలో 45,000 ఇస్తే ఈ 9 సంవత్సరాల్లో 1,60,000 కోట్లు ఇచ్చారు. 2014 నుండి తెలంగాణకు వివిధ పథకాలు కానీ అభివృద్ధి ద్వారా కానీ అభివృద్ధి పనుల ద్వారా కానీ నిధులు దాదాపు 5 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఇచ్చారు. ఇది 16వ మరియు 17వ లోక్సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు ఇప్పటి వరకు 983 కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇచ్చారు, పనులు నడిచినాయి. అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సాయంగా 2,250 కోట్లు ఇచ్చారు. అలాగే ఇవాళకి 2,500 కిలోమీటర్లు రోడ్లు వేసారు తెలంగాణలో. అట్లాగే ఇప్పటి వరకు జాతీయ రహదారులకు నిర్మాణంలోనే 1,08,000 కోట్లు ఇప్పటి వరకు శాంక్షన్ ఇచ్చారు. అన్న నేను ఓన్లీ శాంక్షన్స్ చెప్తున్నాము, వర్క్ డన్ చెప్తున్నాము, ఫైనాన్షియల్ రిలీజ్ కూడా చెప్తున్నాము. అట్లాగే హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేయగలిగేందుకు రీజనల్ రింగ్ రోడ్డుని ఏదైతే పెట్టిరో ఈ రీజనల్ రింగ్ రోడ్డు దాని ప్రకారంగా నిర్మాణంలో 21,201 కోట్లు ఇచ్చారు. 21,201 కోట్లు ఇచ్చారు, శాంక్షన్ ఉంది. చాతగాని ప్రభుత్వాలు రీజనల్ రింగ్ రోడ్ను కలెక్షన్ చేయలేక ఇప్పటి వరకు ఆపిర్రు. పోనీ చాతనైన ప్రభుత్వం వచ్చింది కదా, నేను కేసీఆర్ నోడగొట్టి నేను వచ్చినని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఆయన నన్ను ఏం చేసిండో ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. ఇకపోతే రైల్వే లైన్లు ఇప్పటి వరకు మన దగ్గర 1,645 కిలోమీటర్ల చొప్పున ఇప్పటి వరకు చేసిరు. 31,221 కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టారు. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో మోదీ ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా గత 9 సంవత్సరాల కరీంనగర్ నిజామాబాద్ మధ్యనున్న పెద్దపల్లి రైల్వే బ్రిడ్జు, మంచిర్యాల పెద్దపల్లి మధ్య గోదావరి నదిపై బ్రిడ్జు, మేడ్చల్ బొల్లారం సెక్షను, సికింద్రాబాద్ బొల్లారం సెక్షను, ఇవన్నీ రైల్వే ఓవర్ బ్రిడ్జు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అట్లాగే ఇప్పటి వరకు రైల్వే లైన్ల విద్యుదీకరణ కూడా మనకు 37,000 కిలోమీటర్లు విద్యుదీకరణ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 715 కోట్లు, చర్లపల్లి టెర్మినల్కు 221 కోట్లు తెలంగాణ రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చింది. అట్లాగే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు విడుదల చేసింది. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, అట్లాగే పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ POHలను 521 కోట్లతోని అంచనా వ్యయంతో నిర్మించడం మొదలుపెట్టింది. 3,000 మందికి ఉపాధి ఆల్రెడీ దొరికింది. 3 వందే భారత్లను స్టార్ట్ చేశారు. సికింద్రాబాద్ టు తిరుపతి, సికింద్రాబాద్ టు విశాఖపట్నం, కాచిగూడ టు యశ్వంత్పుర చేయడం జరిగింది. సికింద్రాబాద్లో 100 కోట్లతోని ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ IRIFMను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో వివిధ రైల్వే స్టేషన్లు సుందరీకరణ చేయడం, బాసరా, గద్వాల్, జైరాబాద్, లింగంపేట్, జగిత్యాల్, రామచంద్రపురం, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త రైల్వే లైన్లకు కూడా ఇవ్వడం జరిగింది. విమానయాన రంగం తీసుకుంటే కూడా హైదరాబాద్ విమానాశ్రయంలో GHIALకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ CARO తెలంగాణ విమానయాన సాంకేతిక ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దీని ఖర్చు 353 కోట్లు ఇచ్చింది.
ఇంట్లో 210 కోట్లు రిలీజ్ చేసింది. ఇవన్నీ దీర్ఘకాలికంగా ఇప్పటి వరకు కూడా తెలంగాణ నీటిపారుదలకు 2302 కోట్లు కూడా రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా చేసింది. అట్లాగే తెలంగాణలో విద్యుత్ రంగంలో ఐపీడీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 394.19 కోట్లు, అట్లాగే DDU-GJY దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద 278 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలో రామగుండంలో NTPC కొత్త థర్మల్ పవర్ స్టేషన్ కూడా 1600 మెగావాట్ల సామర్థ్యంతో 10,998 ఇవాళ 10,998 కోట్లు రిలీజ్ చేసింది. ఇలాంటి తెలంగాణలో రామగుండంలో అతిపెద్ద ఫ్లోటింగ్ నీటిపై తేలాడేది సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రారంభమైంది. దీనికి 442 కోట్లు రిలీజ్ చేసింది. అట్లాగే ప్రధానమంత్రి సౌభాగ్య యోజన భాగంలో తెలంగాణలో ఇంటింటికి కరెంటు కింద ఇళ్లకు కొత్త కనెక్షన్లు ఇచ్చారు. 5,15,000 ఇండ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వబడింది. తెలంగాణలో అణుశక్తి సంబంధిత సంస్థలకు కేంద్రం ఖర్చు చేసింది 28,971 కోట్లు. HPCL, BPCL, IOCL వంటి ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థల ద్వారా మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఖర్చు చేసింది 4,154 కోట్లు. స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఇవాళ ఎంతో కృషి చేసింది. అమృత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల్లో మెరుగైన సదుపాయాలను ఇవ్వాలని ఫేజ్ 1లో 833 కోట్లు, అట్లాగే ఫేజ్ 2లో 2,870 కోట్లు కేంద్రం ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టడానికి 2.5 లక్షల ఇండ్లు కట్టడానికి 4,466 కోట్లు రిలీజ్ చేస్తే ఒక ఇల్లు కట్టిన పాపాన పోలేరు. మళ్ళీ కేంద్రాన్ని వాళ్ళు అభద్రత కింద మాకేం సాయం చేయలేదని చెప్తున్నారు. ఇకపోతే 14-15వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,769 గ్రామ పంచాయతీలు. వీటికి 14వ ఆర్థిక సంఘం ద్వారా 5,380 కోట్లు ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా 7,200 కోట్లు నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీలో పడితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి వైకుంఠధామం కానీ, అక్కడున్న గ్రామ పంచాయతీలు కానీ, అక్కడున్న నీళ్ళ ట్యాంకర్లు కానీ, చెత్త డబ్బాలు తీసుకుపోయే ట్రాలీ కానీ, దాన్ని గుంజే మూతి కానీ, అక్కడున్న చెట్లు కానీ, అక్కడున్న కోతుల వనం కానీ, అక్కడున్న ప్రకృతి వనం కానీ, పల్లెల్లో జరిగిన రోడ్డు, స్ట్రీట్ లైట్, LED లైట్లు అన్నీ కూడా ఈ 14-15వ ఆర్థిక సంఘంలో అభివృద్ధి చెందింది. వేరే ఏ ఒక్క రూపాయి అక్కడ లేదు. అలాగే మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 3,389 కోట్లు ఇస్తే 15వ ఆర్థిక సంఘం ద్వారా 3,682 కోట్లు ఇవాళ రిలీజ్ చేశారు. అవన్నీ మున్సిపాలిటీలలో కూడా ఇవాళ డెవలప్ అయినటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏవైనా LED లైట్లు కానీ, సెంట్రల్ లైట్ అన్నీ కూడా ఇవాళ దీని ద్వారా చేసినటువంటి వ్యక్తులే. అట్లాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ మరియు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణానికి 3,672 కోట్లు రిలీజ్ మంజూరు చేస్తే 1,726 కోట్లు ఖర్చు చేశారు ఇప్పటికి. అంతే, అంటే సగమే ఖర్చు చేశారు. ఇకపోతే అంతర్జాతీయ ఎరువుల గురించి మాట్లాడితే తెలంగాణకు రైతులకు ఎరువుల సబ్సిడీ కింద 33,000 కోట్లు ఇచ్చారు. కేంద్రము యూరియా బస్తా మీద 2,236 సబ్సిడీ ఇస్తే DAP బస్తా మీద 2,422 సబ్సిడీ ఇచ్చారు. ఎరువుల సబ్సిడీ PM కిసాన్ కింద ఇస్తే 1 ఎకరం ఉన్నటువంటి రైతుకు సబ్సిడీ కింద 24,632 వచ్చింది. 10 ఎకరాలకు 1,92,320 రూపాయలు లాభం జరిగింది సబ్సిడీ రూపకంగా తెలంగాణ రైతులకు. ఇట్లా ఇప్పటి వరకు ఇలా చేస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఇస్తే ఇల్లు కట్టలేని చాతగాని ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తే ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ వాళ్ళు పెద్ద నోరు దేశం మాట్లాడతారు. 8 ప్లస్ 0 అవుతుంది కానీ 8 ఎప్పుడు కూడా 16 కాదు అని మాట్లాడతారు. ఇకపోతే అన్నయ్య ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే బట్టి విక్రమార్క గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ
లేదా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కానీ, ఆర్టీసీ లాగే ఎగిరెగిరి పడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా అక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, దామోదర్ రాజనరసింహారావు గారు కానీ, అక్కడున్న కోమటిరెడ్డి గారు కానీ, అక్కడున్న కొండ సురేఖ గారు కానీ, అక్కడున్న శాసనసభ్యులు కానీ 64 మంది జైన్ అయిన 10 మందితో సహా చెప్తే 74 సంఖ్యకు చేరినటువంటి వ్యక్తులు ఇక్కడ వాళ్ళని అక్కడ గుంజడం, అక్కడ వాళ్ళని ఇక్కడ గుంజడంలో ఉన్న ధ్యాస తప్ప శాసనసభలో సమస్యల విషయంలో నిజమైన సమస్యల్ని పరిష్కరించాలన్న మినిమం కామన్ సెన్స్ లేని తోటి సోదరులను చూస్తే నాకు బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళ మధ్యన నేను కూర్చున్నది అనేది నా మనసు బాధపడుతుందన్న. ఇది నిజం అన్న. జీవితంలో మంచి పేరుతోనే చచ్చిపోవాలని అనుకున్నాం, కానీ దుర్మార్గమైన అసెంబ్లీలో కూర్చుండి ఎమ్మెల్యేగా మరణిస్తే, దానికి తుపాకుల శబ్దం వస్తే, అదే అసెంబ్లీలో తీర్మానం చేస్తే అది జీవితం అనుకుంటున్నారు. కానీ అది కాదు. నువ్వు చచ్చిన రోజు ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ ఆ రోజు నీ చావుకు ఇల్లు ఇడిచిపెట్టి నీ చావు యాత్రలో పాల్గొన్న రోజు నువ్వు నాయకునివి. కానీ నీకు నువ్వే నాయకుని అనుకుంటే ఏ నాయకుడు ముందటపడే సందర్భం లేదు. ఇవాళ జీవో నెంబర్ 317 ఉంది, అది చేయరు. తెలంగాణలో బందోబస్తుకు వెళ్ళినప్పుడు ఇవాళ హోంగార్డులు వెళ్తారు, వెళ్ళి ఇక్కడ 10 రోజులు పనిచేస్తే ఇక్కడ జీతం వస్తుంది. వీళ్ళనే తీసుకుపోయి ఇంకో దగ్గర రాష్ట్రంలో పనిచేపిస్తే అక్కడ వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇక్కడ జీతం కోత చేస్తారు. హోంగార్డులకు ఇప్పటి వరకు ఎటువంటి పని చేసిన సందర్భం లేదు. అట్లాగే కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన సరెండర్ లీవ్స్ ఇయ్యరు, డిఏలు ఇయ్యరు, వాళ్ళకు ప్రమోషన్లు రావు, పిఆర్సీ ఏరియర్స్ రావు, పిఆర్సీలు క్లియర్ చేయరు, ఉద్యోగస్తులకు 317 తీయరు, పావలా వడ్డీ మహిళలకు వెయ్యరు, ఇండ్లు లేని వాడికి ఇండ్లు రావు, లేని వాడికి ఇంతవరకు చేసింది ఏమీ లేదు. అటువంటి వాటి మీద తీర్మానం చేసేది లేదు, వారు చెయ్యరు కూడా. పోయిన ప్రభుత్వం ఇచ్చిన కేంద్రం సాయంతో ఏమైనా నిర్మాణం చేసిందంటే అది సున్నా. ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ దాన్ని ఏమి ఇచ్చారంటే హైదరాబాద్ రోడ్ల మీద 8 మంది బీజేపీ ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు, ఎంపీలను ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కేంద్రం పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిర్రని చెప్తున్నారు. ఇది సంస్కారం, ఇది మాట్లాడే పద్ధతి. అన్పార్లమెంటరీ మాట్లాడతారు, అవతలనేమో నోటికొచ్చిన మాట మాట్లాడతారు. అధికారులు 5 నిమిషాలు లేట్ వస్తే అధికారుల మీద అజమాయిషి చేస్తాడు. 5 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు ఉండే ఎమ్మెల్యే అధికారి 5 నిమిషాలు లేట్ వస్తే అధికారి మీద అరుస్తారు. పోలీసులు 2 నిమిషాల్లో అటు ఇటు జరిగితే ఏం చేస్తున్నావని అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడతారు. కానీ అదే సభలకు వచ్చేసి ఇద్దరు మంచిగానే మాట్లాడుకుంటారు, అందరూ చేతులేసి జోడించుకుంటారు. మా మిత్రుడు గౌరవ మంత్రివర్యులు మా మిత్రుడు మంచోడే కానీ అని మళ్ళీ సెటైర్ వేస్తాడు. మంచోడైంది చెడ్డోడైంది, ప్రతిపక్షం ప్రతిపక్షమే, అధికార పక్షం అధికార పక్షమే. ప్రజల పక్షాన మాట్లాడాలనుకున్నప్పుడు ప్రజలతో మమేకమై మాట్లాడాలి తప్ప మనం మిత్రులం ప్రజాప్రతినిధులం, మనకు శత్రువులు ఓట్లేసిన ప్రజలే అని నిరూపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా. 119 ఎమ్మెల్యేల కనీసము రావడానికి, అసెంబ్లీ రావడానికి బద్దకించే ఎమ్మెల్యేలు నాకు తెలిసి 50 ఉంటుండొచ్చు. ఇది శాసనసభ అన్న. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను, మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఆ మార్పు పాత్రికేయుల ద్వారా ప్రజలకు వెళ్ళిన తర్వాత మారుతారా? ప్రజలే తిరస్కరించిన రోజు అది గత ప్రభుత్వంలో ఉండి ఇవాళ ప్రజలు తిరస్కరించబడిన ఎమ్మెల్యేలు ఇవాళ వచ్చి ఎట్లా నిలబడుతున్నారు, ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కసారి చూసుకుంటే ఆ పరిస్థితి నాకు రావద్దు. రేపు పొద్దున నేను కూడా అదే లాబీలో నిలబడాల్సి వస్తుంది. నేను వస్తే ఎదురుగా వస్తున్నటువంటి సిబ్బంది నాకు ఎదురుగా వస్తలేరు. పవర్ ఉంటే ఎట్లుంటుంది, పవర్ లేకపోతే ఎట్లుంటుంది అని తెలుసుకున్నప్పుడు మూర్ఖుల్లాగా ప్రవర్తించకుండా ప్రజల పక్షం ఉంటే ప్రజలు గెలిపించే పరిస్థితి ఉంటుంది. డబ్బుకో నోటుకో మందుకో ఓటేస్తారు జనమని మీరు అనుకుంటున్నారు, కానీ ఎదుటోడు అసమర్థుడైనప్పుడు దొంగ కూడా గెలుస్తాడు. 3 దొంగలు నిలబడ్డప్పుడు అలా మంచి దొంగ గెలుస్తాడు, కానీ మంచోడు నిలబడ్డప్పుడు ఆ దొంగలు మనుమాయమవుతారు అనేది తెలుసుకోవాలా. ఇది తెలుసుకోనని రోజులు ఇలాగే నడుస్తుంటుంది అనేది నా అభిప్రాయం. అన్న, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎన్నోసార్లు వచ్చిన శాసనసభ్యులను గౌరవించు, వచ్చిన వ్యక్తులతోని మాట్లాడు. రాని వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాని వ్యక్తి వచ్చి పొడిచేదేం లేదు. ఆల్రెడీ 10 సంవత్సరాలు పొడిచిరు, మళ్ళీ వచ్చి ఆయన పొడిచేదేమీ లేదు. నువ్వేం చేస్తావో చెయ్యి కదా. రాని వ్యక్తి గురించి మాట్లాడి 8 నెలల కాలాన్ని నువ్వు వెలదీసినావు, కానీ ఆ వ్యక్తి రాడు, వస్తాడు. వస్తే ఏం లాభం అవుతుంది? తెలంగాణకు అదనపు నిధులు వస్తాయా? తెలంగాణలో పోయినటువంటి 7 మండలాలు తిరిగి వస్తాయా? తెలంగాణ లేకపోతే బంగారు తెలంగాణ అవుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకసారి చెప్పారు తప్పు జరిగిందని,
ప్రజలు తిరస్కరించారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారంటేనే వారు తప్పు చేశారు అన్నట్టు. మరి మీరేం చేయాలా? ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలా. అసెంబ్లీ రికార్డ్స్ని తీస్తే, అసెంబ్లీ మినిట్స్ని తీస్తే ఏ ఒక్కనాడు ప్రజల కోసం కానీ అక్కడ జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ కిందున్నటువంటి వ్యక్తుల అంత్యోదయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆఖరున ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఏదైతే ఉందో అది ఎలా ఉంది, ఉద్యోగస్తులకు ఏంటి అనేది చూడాలి. గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామీణ ఎంప్లాయీస్ని అందరినీ తీసేసారు అన్న. ఒక పంచాయత్ సెక్రటరీ తప్ప గ్రామీణ వ్యవస్థలు ఎవరు లేరు. ఇయ్యాలటికి కూడా జనం 60%, ఇయ్యాలటికి కూడా జనం 60% మంది పల్లెల్లో ఉన్నారు. కానీ పల్లెల్లో ఒకడు పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు. మిగతా వాళ్ళందరినీ తీసేసారు. గ్రామంలో ఎవరికి ఏది అవసరమన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అంతా ఆన్లైన్ అడగాల. ఎవరిని అడుగుతారు? ఆన్లైన్ అడగాలి. ఆన్లైన్ ఎవడంటే ఎవరికి దొరకడు. అది పరిస్థితి. రికార్డు లేదు, అసలు మాన్యువల్ రికార్డు ఉంచరు, ఆన్లైన్లో పెడతారు. ఇది సమస్య అన్న. ఇదంతా కూడా మార్పు తీసుకురావాలనేది నా కోరిక. దయచేసి అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే ఆ జీతాలు దయచేసి వాపస్ ఇచ్చేయండి. లేదా నా వారం రోజులు అసెంబ్లీలో సమావేశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వారంకు వారం మీరు వస్తే 2,75,000 ఉంచుకోండి. లేదా 10 రోజులు అసెంబ్లీని ఉంటే మిగతా దినాలు రాకున్నా అసెంబ్లీ ఉన్న రోజులు వస్తే ఆ 2,75,000 ఉంచుకోండి. లేకుంటే ఏ ఒక్క రోజు రాకున్నా డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతం కట్ చేస్తారో అట్లాగే మీ జీతం కూడా కట్ కావాలా. కట్ అయ్యేదా కూరుకునే లేదు. ప్రజలకు చెప్పాల్సిందే. పుక్యానికి ఏం రాలేదు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్ వచ్చింది, 2 గన్మెన్లు వచ్చారు, నీకు ప్రోటోకాల్ వచ్చింది, నీకు 2,75,000 జీతం వచ్చింది, నువ్వు అసెంబ్లీలో వచ్చి కూర్చుండే అవకాశం వచ్చింది. ఇవాళ నిన్ను నాయకుడు అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు నియోజకవర్గానికి వస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి, భద్రాచలం రామయ్య, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వచ్చిండు, మాకు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఏమైనా వేసిపోతాడు అనుకున్నారు. కానీ కద్దరు బట్టలు వేసుకోండి, దిగేటప్పుడు ఒక గన్మెన్ తెరుచుడు, ఎక్కేటప్పుడు గన్మెన్ చెయ్యడ్డం పెట్టి నెత్తికి తగులుతుందని డోరేసుడు. సార్ను కాపాడుతుంటే కోడిగుడ్డు లాంటి ఎమ్మెల్యేలను ఏడ చిప్పవలిగిపోతుందో అని కాపాడే గన్మెన్లు పోలీసులు ఉంటారు తప్ప ఇది మీ కష్టం కాదన్న. ప్రజలు ఇచ్చిన సౌకర్యం, అది ప్రజలకు సేవ చేస్తారనేది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇకనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.